నమస్తే. ఇప్పుడు మనం గాంధీ భవన్లో ఉన్న గాంధీ భవన్లో ఉన్నటువంటి ఈ మెట్ల దగ్గర తుంగతుర్తికి సంబంధించినటువంటి ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉన్నది. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు పైసలు తీసుకొని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష పదవులు కట్టబెడుతున్నాడంటూ పెద్ద ఎత్తున కూడా వీళ్ళు నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నుంచి మందుల సామేలను బహిష్కరణ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున కూడా నిలదీస్తున్నటువంటి సందర్భం కూడా కనబడతా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు చాలా మంది అంతా కూడా దాదాపుగా వేల మంది తుంగతుర్తి నియోజకవర్గంలో వివిధ మండలాల నుంచి వస్తున్నటువంటి కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సీనియర్ నాయకులంతా కూడా తుంగతుర్తి ఎమ్మెల్యే మందల సామేల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఒకటే నినాదాన్ని ఇచ్చుకుంటూ ఇక్కడికి మహేష్ కుమార్ గౌడ్ని అలాగే ఇక్కడ ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ కావచ్చు, గాంధీ భవన్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కలవడానికి ఇక్కడికి వచ్చి వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తారు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎందుకు వచ్చిన అనేది మీరేం చెప్పదలుచుకున్నారు? మందల సామేల గురించి ఎందుకు అంత 2-3 సంవత్సరాలు ఇంత వ్యతిరేకత ఏంది? ఆయన చేసేటువంటి అరాచకాలు అంటే మీరే అంటా ఉన్నారు. ఏంటి అసలు ఆయన పాల్పడుతున్నటువంటి అరాచకాలు ఏంటిది? ఏం చెప్పదలుచుకున్నారు? మందుల సామేలు అనే వ్యక్తి దరిదాపుగా మా పార్టీకి సంబంధించిన వ్యక్తి కాకుండా పార్టీ వేరే వలసవాద నుంచి టీఆర్ఎస్ నుంచి వచ్చి ఇక్కడ మేము దరిదాపుగా 10 ఏళ్ళు కష్ట నష్టాలు తిరిగి మేము ఆయన గెలిపించి 50,000 మెజార్టీతో గెలిపించినాయి. ఆయన గద్దె మీద కూర్చోబెడితే కాంగ్రెస్ పార్టీ అసలు సిసలైన కాంగ్రెస్ కార్యకర్తలను వదిలేసి వలసవాదులను పెట్టుకొని మా మీద దాడులు చేయించుడు. ప్రభుత్వం ఏదైతే నిధులు ఇస్తున్నదో ఆ నిధులను కూడా మా కాంగ్రెస్లో ఉన్న కష్టపడే బాధల దగ్గర లేకుండా చేయడం. రెండోది 9 మండలాలు ఉన్నాయి. 9 మండలాలలో ఒక మండలం నుంచి మేము ఎస్సీ క్యాండిడేట్ను మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించమంటే ఒక్క వ్యక్తి కూడా ఎస్సీని పెట్టకుండా దాన్ని తొలగించి వేరే వ్యక్తుల డబ్బులు ఎవరైతే ఉన్నాయో ఆ డబ్బులున్న వ్యక్తులకే ఇచ్చి కట్టబెట్టి మా మీద దాడులు చేయించడం జరుగుతున్నది. వెంటనే క్రమశిక్షణ సంఘం నుంచి ఏఐసిసి గైడ్లైన్స్ ప్రకారంగా 3 సంవత్సరాల పైబడి ఉంటేనే ఇక్కడ అర్హులని చెప్పారు. కానీ ఇది 30 నెలలు కూడా కాలేదు. తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత వచ్చిన వాళ్ళకు కట్టబెట్టి, ఆయనకు ఓటు అయిన వాళ్ళకు కట్టబెట్టి మా మీద దాడులు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏదైతే పిసిసి గారు ప్రకటించారో దాన్ని రద్దు చేసి మీ కొత్త కమిటీని మా సీనియర్లకు అవకాశం కల్పించాలని చెప్పి మేము ప్రాధాన్యపడుతున్నాం. పార్టీకి 20 సంవత్సరాల నుంచి పార్టీకి పనిచేసిన వ్యక్తులను కాదని ఓటు వేయని వ్యక్తులను ఎమ్మటి పెట్టుకొని ఇలాంటి అరాచలకు పాల్పడతారు. కష్టపడ్డాలో గుర్తింపు లేదు పార్టీలో మెయిన్ మొదటి నుంచి. ఇప్పుడు ఈ మధ్యలో అట్లా ఈ మధ్యనే ఈ ఎమ్మెల్యే గారు వచ్చిన కాంచి గెలుస్తారంటున్నాడు కదా ఆయన. ఇక అది జనం తీర్పు, ప్రజలు ఏం తీర్పిస్తారు అది వాళ్ళు తెలుసుకుంటారుగా. ప్రజలు అతనికి ఓటేని వ్యక్తులను కూడా ఇలా దగ్గర తీసుకొని వ్యక్తులకు కాకుండా తన అనుచరులకు అనేటువంటి ఇచ్చుకొని టీఆర్ఎస్ నుంచి గెలిచిన వాళ్ళకి ఇచ్చారు. కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అపాయింట్ అయినటువంటి వ్యక్తులను రీకాల్ చేసేంత వరకు మేము వదిలిపెట్టే ముచ్చట్లేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సిన్సియర్ కార్యకర్తలను అపాయింట్ చేయమంటే ఎవరైనా కానీ. సో ఇది వీళ్ళ ఇక్కడ వచ్చినటువంటి చాలా మంది సీనియర్ నాయకులు అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డటువంటి వాళ్ళు ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు అయితే కాంగ్రెస్ పార్టీలో? నేను 52 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేయబట్టి 52 సంవత్సరాల నుంచి అసలు ఈ మందుల సామేలు ఎనటకు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేదు. కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేదు. సభ్యత్వం లేని వ్యక్తులను ఎమ్మడి పెట్టుకొని నిన్న మొన్న టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకు పదవులు ఇచ్చుకుంటూ ఆయన నాటకం ఆడుతుండు. ఆ నాటకాలన్నీ కరెక్ట్ కాదని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాడు. ఈ మంచి పద్ధతి కాదు. ఇది నువ్వు తప్పకుండా వెనకకు తీసుకోవాలి. ఈ 8 మంది మండలాధ్యక్షుల ఎన్నిక మొత్తం వెనకకు తీసుకోవాలని చెప్పి మీ సభాముఖంగా ఈ గాంధీ భవన్ సాక్షిగా మందుల సామేల్ని తక్షణం కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి జై కాంగ్రెస్. మందల సామేలు సస్పెండ్ చేయాలి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి మందల సామేల్ని. అంత అత్యధిక మెజార్టీతో మీరే కదా గెలిపించి? మేమే, మా ఓట్లు మేము కాదట. నిన్న ముందు వచ్చిన టీఆర్ఎస్ వాళ్ళు వేసి గెలిపించారట. ఇలా దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేసి మళ్ళీ నిలబడమను. ఎంత మెజార్టీ వస్తుందో ఆయన అదే మీ ప్రజలు చూస్తారు, జనం చూస్తారు. అదే సభాముఖంగా తెలియజేస్తూ మీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జాజిరెడ్డిగూడ మండలం. మీ మండల అధ్యక్షుని కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు. టీఆర్ఎస్ గుడిపల్లి మధుకర్ రెడ్డికి ఇచ్చారు. ఆయన కూడా సభ్యత్వం లేదు అసలు ఆయనకి. కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేని వాళ్ళకు 80 మందికి ఇచ్చారు. 80%
కాంగ్రెస్ పార్టీలో సభ్యత లేని వాళ్ళు వాళ్ళంతా ఒక మరి మీలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డటువంటి వాళ్ళు మాట్లాడితే ఏమంటున్నాడు ఆయన సమాధానం? దాడులు చేస్తున్నారు. ఇలా మమ్మల్ని రాళ్ళు తీసుకొని కర్రలు తీసుకొని కొట్టిర్రు. ఇప్పుడు ఆల్రెడీ వీడియోలు ఉన్నాయి మన దగ్గర. ఇవాళ కూడా కొట్టిల్లా మిమ్మల్ని? కొట్టిర్రు, ఆరోపేలు కొట్టిర్రు, కర్రలు ఎమ్మెల్యే వర్గం కొట్టింది. ఎందుకని? కర్రలు రాళ్ళు తీసుకొని మేము ఇటు గాంధీ భవన్కి వస్తుంటే వాళ్ళు కర్రలు రాళ్ళు తీసుకొని కొట్టి ఆగవాగం చేసి మా మండల పార్టీ అధ్యక్షునికి మొత్తం దెబ్బలు తగిలినా చూడండి. ఎందుకు ఇంత వ్యతిరేకత 3 సంవత్సరాల మందల సామెల పైన ఇంత వ్యతిరేకత ఎందుకు? వాళ్ళు కూడా ఆయన కూడా మీ పార్టీ నుంచి గెలిచి ప్రజాపాలన ఉంటే ఎవరికి వ్యతిరేకం ఉంది? ఆయన ప్రజాపాలన చేయట్లేదు కదా, వ్యక్తిగత పాలన చేస్తున్నాడు. వ్యక్తిగత పాలన చేసే వాళ్ళకి ఎప్పటికైనా ఇట్లా ఉంటుంది. ప్రజాపాలన చేస్తే ప్రజలలో ఉంటాడు, వ్యక్తిగత పాలన చేస్తే వ్యక్తిగతంగానే ఉంటుంది ఏదైనా. ఏం డిమాండ్ చేస్తున్నారు మరి గాంధీ భవన్ వేదికగా? మండల పార్టీ 9 మండల పార్టీ అధ్యక్షులు రద్దు చేసి కాంగ్రెస్ పార్టీ కోసం ఎప్పటి నుంచో కష్టపడ్డ వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. బాబాయ్ నువ్వు చెప్పే, చాలా సీనియర్ ఉన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ. నా పేరు భిక్షంరెడ్డి, గంటా భిక్షంరెడ్డి. మాది తిరుమలగిరి మున్సిపాలిటీ, మాలిపురం మా గ్రామం. తిరుమలగిరి మున్సిపాలిటీ మాలిపురం మా గ్రామం. మా దగ్గర మున్సిపల్ కౌన్సిల్లో కౌన్సిలర్ సభ్యులుగా టికెట్లు ఇవ్వడానికి కోసం పైసలు అడిగిండు ఆయన. పైసలు ఇవ్వని వాళ్ళకు టికెట్లు ఇవ్వలేదు, పైసలు ఇచ్చిన వాళ్ళకు టికెట్లు ఇచ్చిండ్రు. అది కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకే టికెట్ ఇచ్చిండు, కాంగ్రెస్ వాళ్ళకి టికెట్ ఇవ్వలే. ఎలక్షన్ల ముందడగా ఎలక్షన్ల తర్వాత జాయిన్ అయిన వాళ్ళు పైసలు తీసుకొని వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళకి టికెట్లు ఇచ్చిండ్రు. ఇప్పుడున్న ఆడ సుంకర్జ ఆడుతున్నట్టు బ్రోకరు, రియల్ ఎస్టేట్ బ్రోకరు. ఉన్న భూములను మున్సిపాలిటీలో ఉన్నటువంటి బాటలు తీసిన బాటలను కూడా ఇద్దరు కలిపి అమ్ముకుంటున్నారు. బాటలను మున్సిపాలిటీ తీసిన బాటలను కూడా ఇద్దరు అమ్ముకొని అంటే వాళ్ళ దగ్గర నుంచి పైసలు తీసుకొని వాళ్ళకి అంట కడుతున్నాడా మందుల సామె? అదే పని, పైసలే, అన్నిటికీ పైసలే. ఆయన ఇంట్లో పోవాలన్నా పైసలే, మాట్లాడాలన్నా పైసలే. 80 లక్షలు నన్ను అడిగిండండి. కౌన్సిలర్ టికెట్ అడిగితే 72,000 లక్షలు ఇస్తే టికెట్ ఇస్తా అన్నాడు ఆయన. లేకపోతే నా రోడ్ ఎంబడి నాకు ఉన్నాయి, ప్లాట్లు ఉన్నాయి, అంటే అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, దాంట్లో 10 గుంటలు ఇస్తే నీకు టికెట్ ఇస్తా అన్నాడు కౌన్సిలర్గా. అది పోటీ చేయడమే దరిద్రం, దానికి పైసలు పెట్టడమే దరిద్రం. ఇంకా వాడికి నా భూమి ఇచ్చి నేను టికెట్ తీసుకోవడం ఏంది? ఇంతకంటే దరిద్రుడు వాడు. ఆయన ఎలక్షన్లో నేను 50,000 ఖర్చు పెట్టిన నా ఊళ్ళే, ఆయన ఊళ్ళకి, నా ముఖానికి ఆయన ఊళ్ళో కూడా రాలే. నేను ఒక కౌన్సిల్ 3 కౌన్సిల్లో 3 నెలలు 600 మెజార్టీ ఇచ్చిన. మళ్ళీ గెలుస్తా అంటాడు కదా ఆయన. 53,000 కాదు, మొదటి 5,000 కూడా రావు. డిపాజిట్ వస్తే నా యావత్ ఆస్తి ఈ గాంధీ భవన్కు రాసిచ్చిపోతా. ఆయనకు డిపాజిట్ వస్తే నా యావత్ ఆస్తి గాంధీ భవన్కు విరాళంగా ఇచ్చిపోతా. తమ్ముంటే ఛాలెంజ్ చేయమని అన్న, ఈరోజు మా తుంగతుర్తి పరిస్థితి మందుల సామెలు కనుసందల్లో ఈ యొక్క మా నిజమైన కాంగ్రెస్ నాయకుల్ని చాలా ఇబ్బంది పెట్టుకుంటా ఈ నిర్ణయాలు వచ్చిన పార్టీలకు వారికి అండదండలుగా ఉంటూ పోలీస్ డిపార్ట్మెంట్ని మా మీద ఉసుగులు పోరుకుంటూ ఈరోజు మా కాసర్లపాడు గ్రామ సర్పంచ్గా నేను చెప్పేది ఏంటంటే, గత సర్పంచ్ ఎలక్షన్లప్పుడు కూడా ఎమ్మెల్యే గారు పార్టీ టికెట్ ఇచ్చింది కాకుండా వేరే వాళ్ళకు బీఫామ్ ఇచ్చి ఇండిపెండెంట్గా పోటీ చేయించి ఒక్కొక్క ఊర్లో 3-4 పెట్టేసి మాకు విపరీతమైన ఖర్చు పెట్టి ఈరోజు మీకు గెలిచినాక కూడా మా మీద అనగదొక్కాలని చెప్పేసి మాకు ఎలాంటి నిధులు ఇవ్వకుండా ఈరోజు మేము గాంధీ భవన్కు వచ్చే సందర్భంలో కూడా కిరాయి రౌడీని తీసుకొచ్చి ఇలా అరవపల్లి హెడ్ క్వార్టర్లో కనీసం 40 మంది కార్లలో రాళ్ళు అదేవిధంగా కర్రలు తోటి మా మీద దాడి చేసి ఈరోజు నా సొంత వెహికల్ అయినటువంటి బులోరో వెహికల్ని మొత్తం తుగ్గుతుగ్గుగా నాశనం చేసి ఈరోజు మా మీద దాడి చేయడం వల్ల 2-3 హాస్పిటల్ పాలే కావటము. ఇంత వ్యతిరేకత 2-3 సంవత్సరాలు అయితే లేదు మందుల సామెల మీద. ఆ రోజు ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తే మేము కార్యకర్తలుగా మా సొంత ఖర్చులతోటి ఎవరికి తోచినంత వాళ్ళు 50,000 1,00,000 రూపాయలు నా సొంతంగా కూడా నేను ఆ రోజు 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని సామెల్ గారు పేదోడు అని చెప్పేసి మేము గెలిపించుకున్నట్టయితే ఈరోజు పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి ఇలా మండల పార్టీ ఇవ్వటము మేము జీర్ణించుకోలేకపోతున్నాము. రాబోయే రోజుల ఈ విధంగా ఉంటే పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల తీవ్రంగా పరిణామాలు ఉంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది చాలా దెబ్బ కొడుతుంది. తుంగతుర్తిలో కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేకుండా చేస్తున్నారు సామెల్ గారు. ఉంటే 2 ఏళ్ళు ఉంటాడా 3 ఏళ్ళు ఉంటాడా, దొరికినంత వరకు నేను దోచుకొని బయటపడతా, కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా పోని ఏమన్నా కానీ తర్వాత వచ్చే రోజులలో ఎవరే ఉంటుంది ఎవరు పోతుందని చెప్పేసి మమ్మల్ని పార్టీని దృష్టి పట్టించి పోదా అనే ఆలోచన మీద ఉన్నారు. ఈరోజు అందులో భాగంగా ఈరోజు మండల పార్టీలో అయితే ఏమన్నా ఒకరు ఉష్క క్వారీ కాడ ఉండేటట్టు, ఒకరు ఫ్లాట్ల కాడ ఉండేటట్టు, ఒకరు సంచుల మూటలు మోసేటట్టు వాళ్ళని పెట్టుకొని ఇలా దందాలు చేద్దామని చెప్పేసి ఇవాళ మందు సామెలు చూస్తున్నారు. కాబట్టి దీన్ని మీరు హైకమాండ్ దృష్టిలోకి తీసుకురావాలని ఇవాళ గాంధీ భవన్ ప్రోగ్రాం పెట్టుకున్నాము. ఖచ్చితంగా ఈ హైకమాండ్ మమ్మల్ని దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే గారి సామెల మీద ఇచ్చినటువంటి మండల పార్టీ ఏదైనా ఉంటే అది వెనక తీసుకోవాలని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
సో కబంధ హస్తాల నుంచి కాంగ్రెస్ పార్టీని కాపాడండి అని చెప్పేసి కూడా వాళ్ళు ఒక ప్లకార్డులు పట్టుకొని గాంధీ భవన్ వేదికగా గాంధీ భవన్ మెట్ల దగ్గర కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి ఈ పరిస్థితి కనబడుతుంది. ఇదే నేపథ్యంలో మరి తుంగతుర్తిలో మరి మందుల సామ్యాల పైన అధిష్టానం ఏమైనా చర్యలు తీసుకుంటుందా, వీళ్ళు ఇచ్చేటువంటి కంప్లైంట్ని పరిగణలోకి తీసుకుంటుందా, క్రమశిక్షణ కమిటీ ఏ విధమైనటువంటి చర్యలు మందుల సామ్యాల పైన తీసుకుంటుంది భవిష్యత్తులో అనేది మనం ఫ్యూచర్లో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.